హాయ్ అండ్ వెల్కమ్ మై ఛానల్. ఇప్పుడు నన్ను ఫెసిలిటీస్ అప్పట్లో ఉంటే చాలా బాగుండేదేమో అనిపిస్తుంది అనమాట నాకైతే అప్పుడప్పుడు. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? స్కూల్ గురించి అండి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకైతే ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో చూడండి. ఫ్రీ యూనిఫామ్, ఫ్రీ బుక్స్, ఇంకా బాగా చదివే వాళ్ళకి మంచి మంచి స్కాలర్షిప్లు రకరకాలుగా అయితే హెల్పింగ్ అయితే అవుతుందన్నమాట గవర్నమెంట్ స్కూల్లో. నేను ఇప్పుడు మా పాపను అయితే ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాను, కానీ నాకైతే ఒక ఆశ ఉందండి. నేను 6th దాకా ప్రైవేట్ స్కూల్లో చదివించి 7th నుంచి మా పాపను అయితే గవర్నమెంట్ స్కూల్లోనే వేయాలి అనుకుంటున్నాను. చూడాలి ఎలా ఉంటుందో. ఇప్పుడైతే ఈ యూనిఫామ్ ఒక అమ్మాయి తెచ్చి అర్జెంటుగా కుట్టియాక నాకైతే 2 రోజుల్లో కావాలని చెప్పిందనమాట. ఇంకా నాకు వేరే బట్టలు కూడా ఉన్నాయి కదంట్లే అని చెప్పి తనకైతే ఆ రోజే అర్జెంటుగా కుట్టిచ్చేస్తాలే అమ్మ అని చెప్పానమాట. ఇంకా తనైతే నైట్ 8ంటికి వస్తానని చెప్పి నేను ఇంట్లో పని అవ్వగానే ఆ రోజైతే కీళ్ళు కూడా నెయ్యి కూడా కట్టేసి యూనిఫామ్ అయితే కట్ చేసి నైట్ 11 దాకా కూర్చొని కుట్టానండి. కానీ తనైతే అసలు రాలేదనమాట. 11 దాకా ఎందుకు కుట్టావు అని అడుగుతారేమో. 8 దాకా ఒక డ్రెస్ అయితే కుట్టేశాను అనమాట. తను చెప్పింది కాలర్ డ్రెస్. సరే 8ంటికి ఇంకోటి అయింది కదా, తను వచ్చే లోపల ఇంకో రెండో డ్రెస్ కూడా కుట్టేసేద్దాంలే, పూర్తయిపోతుంది, మళ్ళీ ఎందుకులే ఉంచుకోవడం అని చెప్పి కుట్టేశానండి. కానీ తను రాలేదు. ఈ రోజుకి 2 రోజులు అవుతుంది, కానీ తనైతే ఇంతవరకు రాలేదనమాట. ఇంత అర్జెంటుగా కుట్టినప్పుడు రాకపోతే చాలా ఇదిగా ఉంటుందన్నమాట. వేరే వాళ్ళ బట్టలు కూడా ఆపేసి నేను కుట్టాను. తను మళ్ళీ నాకు ఈ యూనిఫామ్ దగ్గర బేరం కూడా అడిగిందండి. 200కి అయితే యూనిఫామ్ కుడతావా అని. సరేలే, చిన్నపిల్ల, స్కూల్కి వెళ్ళే పిల్ల కదని చెప్పి దానికి కూడా ఓకే చెప్పారనమాట. తనైతే కాలర్ డ్రెస్ కుట్టమని చెప్పింది. ఇలాగైతే దీనికైతే ఇప్పుడు బుక్స్లో వేసి రెడీగా పెడతాను. ఇంకా తను వచ్చినప్పుడు అయితే ఇచ్చేస్తానమాట. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఒక లైక్ చేయండి.